క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరివస్తున్న మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రమలను, ఆయన బాధలను, ఆయన పొందిన వేదన, అవమానాన్ని తలపోసుకుంటూ మనకు ఆయన ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తూ, రక్షణ గానము చేస్తూ, ఆయనను హెచ్చిస్తూ, ఘనపరుస్తూ మన ఆరాధన తండ్రైన దేవుని మనము దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభుని యేసుక్రీస్తు మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ దినాన అమూల్యమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా మనము ప్రభు సన్నిధిలో సంఘముగా చేరి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె విడిచినప్పుడు, ఆ పాత్రలను త్రాగునప్పుడు మన ప్రభు యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణను బట్టి సంతోషించాలి, ఆయనను హెచ్చించాలి, ఘనపరచాలి, అలాగే తండ్రిని ఆరాధించాలి అని ఎరిగి మనం జరిగిస్తూ ఉన్నాం. సహాయకరంగా సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. నక్షత్రము యాకోబులో ఉదయించును. పాత నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన పోలికలు అనేక మనం చూస్తున్నాం. అందులో ఈ భాగములో మనం నక్షత్రము యాకోబులో ఉదయించును అనే ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త అంటున్నాడు, ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు అని అంటున్నాడు. ఆయనను చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆ ప్రవక్తకు చూపిస్తున్నాడు. ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ప్రస్తుతము కాదు, అది భవిష్యత్తు. సమీపము కాదు, అది సుదూర కాలములో అన్నట్టుగా చూస్తున్నాం. ఆ ప్రవక్తలో మాటలలో, ప్రవచనాలలో నక్షత్రాన్ని గురించి చూస్తున్నాడు. నక్షత్రం ఉదయించడం, యాకోబులో ఉదయించే నక్షత్రాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నాడు. ఆయన నక్షత్రము లేక ఆ నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. స్టార్ కమ్స్ అవుట్ ఆఫ్ జేకబ్. యేసుక్రీస్తు యాకోబులో, యాకోబు యొక్క వంశావళి, ఇన్ ద లీనియేజ్ ఆఫ్ జేకబ్ అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. గ్లోరియస్ లీడర్. నక్షత్రము యాకోబులో ఉదయించును అనగా మహిమగల నాయకుడుగా, వారి యొక్క నాయకుడుగా ఆయన ఉదయించబోతున్నాడు. ఆ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండగా ఆయన గురించి కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని. ఆయన నక్షత్రమును చూచి అంటున్నాడు. సంఖ్యాకాండములో నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ చూచింది ఆయన నక్షత్రము అనగా ఆ శిశువుగా పుట్టిన వాని యొక్క నక్షత్రము. ఆయన నక్షత్రము చూచి అన్నాడు. ఆయన నక్షత్రము అనగా అది సూచించింది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు తాను శిశువుగా పుట్టిన స్థలానికి వారు నడిపించింది, వారిని సూచించింది.
వారికి దారి చూపించింది. అది ఆయన నక్షత్రం అంటున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే, లూకాసు సువార్త 1వ అధ్యాయము 79వ వచనము, అది పెద్ద వచనముగా ఉంది. అక్కడ మన దేవుని మహావాత్సల్యను బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అంటూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. పైనుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును అని చూస్తున్నాం. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించింది. యాకోబులో ఉన్న అప్పటి పరిస్థితి ఏమిటంటే, వారు చీకట్లోనూ మరణ ఛాయలో ఉన్నారు. తర్వాత సమాధాన మార్గంలోనికి, అంటే వారికి అసమాధానం ఉంది, శాంతి లేదు ఆ దేశంలో. అటువంటి సందర్భంలో ఆయన మనకు పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించును అని చూస్తున్నాం. ఆ ఉదయించిన నక్షత్రము, యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రజలు ఆనాడు వారు చీకట్లో ఉన్నారు, సమాధానం లేని స్థితిలో ఉన్నారు, వారు మరణ ఛాయలో ఉన్నారు. అటువంటి వారికి వెలుగిచ్చుటకై అన్నాడు. వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి, అనగా యేసుక్రీస్తును దేవుడి లోకానికి మహావాత్సల్యముతో పంపించాడు. మన పట్ల మహావాత్సల్యాన్ని చూపించి, అంధకారములో చీకట్లో మరణములో మరణ ఛాయలో అసమాధాన స్థితిలో ఉన్న లోకానికి అన్నాడు యాకోబుకు, సర్వలోకానికి కూడా వారికి వెలుగిచ్చుటకై దేవుడు తన మహావాత్సల్యమును కనుపరిచి తన సొంత కుమారుని ఈ లోకానికి నక్షత్రముగా, వెలుగిచ్చే నక్షత్రముగా ఆయన పంపినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చూసినట్లయితే, 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం లో అక్కడ వారి యొక్క స్థితిని మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంలో ఆయనను వేదన పొందిన దేశము అన్నాడు. జెబూలు దేశమును అవమానపరచబడిన దేశము, అలాగే దానిని ఆయన మహిమగల దానిగా చేయుచున్నాడు అంటున్నాడు. మహిమగల దానిగా చేస్తున్నాడు. ఆ నక్షత్రము వారికి మహిమను కలిగించింది. వారు మబ్బు, వేదన కలిగిన స్థితిలో ఉన్నారు, అవమానకరమైన స్థితిలో ఉన్నారు, సమాధానం లేని స్థితిలో ఉన్నారు, మరణ ఛాయ కింద చీకట్లో ఉన్నారు. వారికి వెలుగిచ్చుటకై ఆయన పంపాడు. దానిని మహిమగల దానిగా చేయుచున్నాడు. మహిమగల దానిగా చేయుచున్నాడు అంటే, ఆ రాత్రి వేళ బేత్లెహేములో ఆయన జన్మించినప్పుడు అంధకారము ఆ పట్టణం అంతటిని కమ్ముకుని ఉండగా, ఆ దేశమంతటిని కమ్ముకుని ఉండగా గొప్ప వెలుగును వారు చూచారు. ఆ గొప్ప వెలుగులో వారికి దూత అన్నాడు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వర్తమానం నేను నీకు తెలియచేస్తున్నాను అన్నాడు. ఆయన నక్షత్రము, ఆ వెలుగిచ్చే నక్షత్రముగా ఆయన జన్మించాడు. ఆ అంధకారములో ఉన్న వారికి వెలుగిచ్చుటకై ఆయన జన్మించాడు. అది అక్షరార్థంగా అంధకారము. ఆ రాత్రి వేళ ఆత్మీయంగా వారు మరణ ఛాయలో, అసమాధాన స్థితిలో, చీకట్లో వారు ఉన్నారు. అటువంటి ఆత్మ సంబంధమైన విషయం సంబంధంగా వారు అంధకారంలో ఉండగా వారికి వెలుగిచ్చుటకై నక్షత్రముగా జన్మించిన వాడు మన ప్రభువైన, నక్షత్రము యొక్క పోలికలో జన్మించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. వారు మహిమగల దానిగా చేస్తున్నారు. 2వ వచనంలో, యెషయా 9:2లో, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, మరణ ఛాయ గల చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గొప్ప వెలుగు మరణ ఛాయ గల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వారు చీకట్లో ఉన్నారు, గొప్ప వెలుగును చూచిరి. యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రము వారికి గొప్ప వెలుగును కలిగించింది. పాపమనే అంధకారంలో నుంచి, అసమాధానము, మరణ ఛాయలో నుంచి వారిని విడిపించడానికి గొప్ప వెలుగు వారి మధ్య ప్రకాశిస్తుంది అని
సంఖ్యాకాండంలో ప్రవచించాడు. అది 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు అది నెరవేరింది. యాకోబులో ఉదయించిన నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ సిమెయోను మాట్లాడుతున్నాడు. ఆ శిష్యువును తీసుకుని చేతుల్లో ఎత్తుకొని, ఆ శిష్యువు దాదాపుగా 33 దినముల వయస్సు గల శిశువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మరియా అలాగే యోసేపులు ఆయన తీసుకుని వచ్చి ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నాడు సిమెయోను. అక్కడ అన్యజనులకు 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను అని అన్నాడు. వెలుగు, మహిమ. అన్యజనులకు వెలుగు, చీకట్లో ఉన్న అన్యజనులకు వెలుగు ఆయన కలుగు చేయువాడుగా ఉన్నాడు. వారు లోకములో ఉన్న మనుష్యులు నిజదేవుణ్ణి ఎరుగక అంధకారంలో ఉన్న వారికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ నక్షత్రము, యాకోబులో ఉదయించిన నక్షత్రము వారికి వెలుగుగా ఉన్నాడు, వెలుగును ప్రసాదించువాడుగా ఉన్నాడు. ప్రభు అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకముకు నిజమైన వెలుగై ఉన్నాను అన్నాడు. ఈజ్ ద ట్రూ లైట్, ఈజ్ లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈజ్ ద ట్రూ లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన వెలుగు, నిజమైన వెలుగుగా ఉన్నాడు. అంధకారంలో ఉన్న మానవ జాతికి వెలుగును కలిగించుటకై ఉదయించిన నక్షత్రము, యాకోబులో ఉదయించిన నక్షత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ 2వ అధ్యాయంలోనే లూకాసు వార్త 2వ అధ్యాయము, ఆ రాత్రి వేళ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశము ఎవరిని గురించి ఉద్దేశించిందో చెప్పాడు. అక్కడ ఆయన యేసు ప్రభు వారు జన్మించాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నక్షత్రము పోలికలో రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆ వెలుగు, ఆ యొక్క రాత్రి ఇట్ వాజ్ సెట్ అ బ్లేజ్, లేక ఆ యొక్క గ్లోరియస్ లైట్, ప్రకాశము ఆ రాత్రి వేళ కలిగింది. ఆ ప్రకాశము కలగడానికి కారణము ఆ రక్షకుడుగా పుట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు. యాకోబులో ఉదయించిన నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాత్రి ఆయన జన్మించినప్పుడు గొప్ప వెలుగు, మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. సిమెయోను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి అన్యజనులకు వెలుగిచ్చుటకై ఆయన జన్మించాడు. అలాగే ఇశ్రాయేలుకు మహిమకరంగా ఆయన జన్మించాడు. ఇశ్రాయేలు తన మహిమను కోల్పోయారు. వారు చేసిన అపరాధాలను బట్టి, అవిధేయతను బట్టి వారికిచ్చిన ఆధిక్యతలను కోల్పోయారు. వారు చెరసాలకు వెళ్ళిపోయారు, నానా రకాలుగా చెదిరిపోయారు, వారు ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన వారికి మహిమను కలిగించువాడుగా, ఆయన మహిమగా, వారికి మహిమగా ఈ లోకంలో ఆయన ఉదయించాడు అని చూస్తున్నాం. ఆయన అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమగా ఆయన ఉదయించాడు. కానీ అన్యజనులు ఆయనను గుర్తించలేదు, తన జనులు ఆయనను అంగీకరింపలేదు. అనగా the Gentiles did not recognize him, the Jews did not accept him. అందుకే ఆయన జన్మించినప్పుడు రోమా సైనికులు, రోమియులు, అన్యులు, ఇశ్రాయేలులు ఆయన ప్రజలు, అన్యులు, యూదులు కలిసి, అన్య జనాంగము, స్వజనులు కలిసి ఆయనను శిలువకు అప్పగించారు. ఆయన అన్యులకు వెలుగు అనే విషయాన్ని అన్యజనులు గ్రహించలేదు, తమకు మహిమ అని యూదులు గ్రహించలేదు. ఇరువురు కలిసి, ఇద్దరు రెండు జనాంగాలు కలిసి మన ప్రభువును అన్యాయంగా శిలువకు అప్పగించారు. ఆయన రక్షకుడు అనే విషయాన్ని చూస్తున్నాం. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని అక్కడ లూకాసు వార్త 2లో మనం చూస్తున్నాం. ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించింది, అది వెలుగిచ్చుటకై ఉదయించింది. అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగిచ్చుటకై ఆయన ఉదయించిన వాడుగా చూస్తున్నాం.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 5లో, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు పూర్వమందు చీకటి ఉండి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ అంధకారములో ఉదయించిన నక్షత్రము లోకానికి వెలుగిచ్చినట్లుగా, పాపాంధకారంలో, పాపమనే చీకట్లో ఉన్న మనకు ఆయన వెలుగిచ్చాడు. ఆయనందు విశ్వాసముంచిన మనము వెలిగించబడిన వారం. ఆ నక్షత్రపు వెలుగు, ఆ చీకట్లో ఉదయించిన నక్షత్రపు వెలుగు అనగా పాపమనే ఈ దుష్టలోకములో జన్మించిన దుష్టలోకములో, పాపభూయిష్టమైన లోకములో నక్షత్రం వలె ఉదయించిన మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనందు విశ్వాసముంచిన మనము వెలుగై ఉన్నాం. మనము చీకట్లో ఉన్నాము, మనము చీకటి అయి ఉన్నాము. అటువంటి మనకు ప్రభునందు విశ్వాసముచు ద్వారా ప్రభువు నందు మనము వెలుగై ఉన్నాము. మనం వెలుగై ఉండే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఒకప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆయన మనకు వెలుగిచ్చిన నక్షత్రము పోలికలో ఈ లోకంలో, పాపమనే చీకట్లో ఉన్న లోకంలో జన్మించాడు. ఆయన లోకానికి వెలుగిచ్చాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 60వ అధ్యాయం, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమి చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇది ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు జనాంగము గురించి ఆయన చెప్పినప్పటికీ, ఈ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఎరిగి ఉన్నాం. అక్కడ యెహోవా మహిమ నీ మీద ఉదయించును అన్నాడు. అది 2000 సంవత్సరాల క్రితం ఉదయించింది. తర్వాత ఆయన ఉదయించబోతున్నాడు. ప్రవచనాల నెరవేర్పు అంతిమ దినాలలో ఆయన ఆ వెలుగుగా ఉండబోతున్నాడు. కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితం వెలుగుగా వారి మీద మహిమగా, యెహోవా మహిమగా వారి మీద ఉదయించాడు. ఆ రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాన్ని వారు చూచారు జ్ఞానులు. ఆ వెలుగు నక్షత్రము వారికి వెలుగును కలిగించినట్లుగా, ఆ చీకట్లో వెలుగును కలిగించినట్లుగా, పాపమనే చీకట్లో ఉన్న మనకు వెలుగును కలిగించుటకై ఆయన నక్షత్రముగా ఈ లోకంలో జన్మించాడు. యాకోబులో ఉదయించిన నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు. The star that shines in this dark world for ages. 2000 సంవత్సరాలుగా ఈ లోకములో నక్షత్రము పోలికలో ప్రకాశిస్తున్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపాంధకారం అనే చీకట్లో ఉన్న లోకంలో నక్షత్రమును పోలి ఆయన మాత్రమే ప్రకాశిస్తున్నాడు. అవును, లోకంలో ఉన్న మనుషులందరికంటే ఆయన గురించిన మాట, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పాపరహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక నక్షత్రము, ఈజ్ ఎ స్టార్, ఎ షైనింగ్ స్టార్. చీకట్లో ప్రకాశిస్తున్న నక్షత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరుగడు, ఆయన పాపం చేయలేదు అని మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఆయన రక్షకుడుగా లోకమంతటా ప్రకటించబడుతున్నాడు. తిమోతిలో అదే మాట, తిమోతికి రాస్తూ పౌలు ఆ మాట వ్రాస్తున్నాడు. లోకమందు ఆయన ప్రత్యక్ష రక్షకుడుగా ఈ లోకములో ఆయన జనములలో ప్రకటింపబడెను. 1 తిమోతి 3:16 మధ్య భాగంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు, ప్రకటించబడ్డాడు. శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, రక్షకుడుగా ప్రకటించబడ్డాడు, ప్రకటించబడెను అని అన్నాడు. ఆయన
ఈ పాపాంధకారమైన లోకములో ఆ నక్షత్రం పోలికలో వచ్చిన వాడు ఆయన రక్షకుడు అని లోకమంతటా ప్రకటించబడుతూనే ఉన్నాడు. ఆ రక్షకుడు మన కొరకై ఆ కలువరి శిలువలో ఆయన మన నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు. ఆయన ఆ నక్షత్రం మనకు రక్షకుడుగా జన్మించాడు, రక్షకుడుగా మారాడు. ఆ రక్షకుడుగా మారుటకై ఆయన కలువరి శిలువలో మన నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు. ఆ కలువరి శిలువలో ఆ రక్షకుడు ప్రకాశిస్తున్నాడు. ఇన్ని యుగాలుగా, లేక ఇన్ని వందల సంవత్సరాలుగా, 2000 సంవత్సరాలుగా ఈజ్ షైనింగ్ లైక్ ఎ స్టార్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. ఈ పాపమనే చీకట్లో ఉన్న లోకానికి ఆయన రక్షకుడు అనే నక్షత్రంగా ఆయన ప్రకటించబడుతున్నాడు. మానవ జాతి వెలుగు పొందాలంటే, వెలుగు పొందాలంటే వారు ఆ నక్షత్రం వద్దకు, రక్షకుడైన యేసుక్రీస్తు వద్దకు రావాలి. ఈజ్ ద ఓన్లీ షైనింగ్ స్టార్ హూ క్యాన్ గివ్ లైట్. మనుష్యునికి, మానవునికి, లేక లోకానికి వెలుగు కావాలంటే ఆ కలువరి శిలువలో మన కొరకై బలి అయిన ఆ రక్షకుని వద్దకు వస్తే ఆయన వెలుగు ఇస్తాడు. లోకమంతట్లో ఆయన ఒక నక్షత్రముగా ప్రకటించబడుతున్నాడు, నక్షత్రముగా ప్రకాశిస్తున్నాడు. ప్రజలకు ఆయన ఒక నక్షత్రము పోలికలో వెలుగును ఇచ్చువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద స్టార్ దట్ లీడ్స్ సిన్నర్ ఇన్ టు హెవెన్లీ లైట్. ఈ నక్షత్రము పోలికలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు వెలుగులోనికి నడిపించడానికి ఆయన మాత్రమే తగినవాడు. పరలోకపు వెలుగు ఎవరికైతే అవసరమో పరలోకపు వెలుగును పొందడానికి ఈయన నక్షత్రం పోలికలో లోకానికి ఆయన ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. ఆయన నడిపించువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద స్టార్ దట్ లీడ్స్ టు ద గాడ్ ఆఫ్ లైట్. వెలుగయున్న దేవుని యొద్దకు నడిపించువాడు నక్షత్రము, ఈ నక్షత్రమైన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నక్షత్రము లోకమంతటా ప్రకాశిస్తుంది. ఈ నక్షత్రము పరలోకపు వెలుగు వద్దకు నడిపిస్తుంది. వెలుగైన దేవుని వద్దకు ఈ నక్షత్రము నడిపిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వారు అంధకారంలో నుంచి వెలుగులోనికి రాగలరు. అలాగే పరలోక వెలుగును పొందడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నక్షత్రమైన యేసుక్రీస్తునందు. ఈ నక్షత్రమైన యేసు ప్రభువే దేవుని యొద్దకు నడిపించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత, ద యూనిక్నెస్, ఎ యూనిక్ స్టార్ విచ్ లీడ్స్ పీపుల్ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్. చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించే ఒక విశేషమైనది, యూనిక్ లైట్ అనగా విశేషమైన నక్షత్రము. ఈ నక్షత్రము చీకట్లో నుండి, ఒక మాట చెప్పాడు పేతురు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించుటకై మనము రాజులైన యాజక సమూహముగా మనం చేయబడి ఉన్నాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆ యాకోబులో ఉదయించిన నక్షత్రము పాపాంధకారంలో ఉన్న లోకాన్ని వెలుగులోనికి నడిపించుట కొరకై, ఆ వెలుగు, ఆ నక్షత్రము ఎవరిని సూచిస్తుంది? ఆ పశువుల తొట్టిలో పడుకున్న శిశువును, ప్రభువైన యేసుక్రీస్తును, ఆ రక్షకుని, లోకమునకు అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమగా ఉన్న ఆ రక్షకుని వైపుకు ఆ నక్షత్రము నడిపించింది. అనగా అప్పటికి వారు యూదులు జ్ఞానులు వచ్చేటప్పటికి ఇంట్లోనికి వెళ్ళారు. 2000 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల తర్వాత ఆ నక్షత్రము జ్ఞానుడు 2 సంవత్సరాల తర్వాత ఇంటిలోనికి వచ్చి చూచారు. ఆ ఇంటి మీద వారిని
ఆ ఇంటి మీద అది నిలిచింది. వారికి వెళ్ళారు, శిష్యుని దర్శించారు. అనగా ఆ నక్షత్రము వెలుగులో వారు రక్షకుని చూడగలిగారు. నక్షత్రం యొక్క నడిపింపులో వారు రక్షకుని వద్దకు చేరుకున్నారు. అవును. యేసుక్రీస్తు పాపాంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి నక్షత్రమై ఉన్నాడు. ఉదయకాలం మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటుండగా యాకోబులో ఉదయించిన నక్షత్రము ఆయన రక్షకుడు అనే సంగతిని సుమయోను చెప్పాడు, ఆ దూత చెప్పాడు. వారు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఆ నక్షత్రము వారు ఉన్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచాము, ఆయన చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని అంటున్నాడు. ఆ నక్షత్రము కాపరులకు రక్షకుడుగా చూపించింది, జ్ఞానులకు రాజును వారికి చూపించింది. ఆ నక్షత్రము కాపరులకు రక్షకుడిగా, జ్ఞానులకు రాజుగా వారు గుర్తించారు. అవును, ఆయన రక్షకుడు, ఆయన రాజు. అలాగే సుమయోను కూడా అన్ని జనులకు వెలుగు, అలాగే యూదులకు, ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మహిమ అని సూచించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నక్షత్రం పోలికలో జన్మించాడు. ఆయన రక్షకుడు, ఆయన రాజు, ఆయన వెలుగు, ఆయన మహిమయై ఉన్నాడు. వారేమన్నారు చూడండి, మేము ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు, నక్షత్రము చూపించిన ప్రభు వద్దకు వచ్చారు. ఆ నక్షత్రము అది ఖగోళ సంబంధమైన నక్షత్రమే కానీ ఈ నక్షత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు ఇది పరసంబంధమైన నక్షత్రము. అది ఖగోళ శాస్త్ర సంబంధంగా, ఈ భూ సంబంధంగా నక్షత్రము, ఆ నక్షత్రము వీరిని పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన నక్షత్రమైన యేసుక్రీస్తు వద్దకు వారిని నడిపించింది. ఇప్పుడు ఏమంటున్నారు? మేము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆ నక్షత్రము దారి చూపించింది, కానీ ఈ నక్షత్రమును అనగా ప్రభువైన యేసుక్రీస్తును మేము పూజింపవచ్చితిమి అన్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు యాకోబులో ఉదయించిన నక్షత్రము. ఆయన రక్షకుడుగా ప్రకటించబడ్డాడు. ఆయన గొర్రెల కాపరులకు రాజుగా, జ్ఞానులకు ఆయన బయలుపరచబడ్డాడు. సుమయోను ఆయన గురించి అన్ని జనులకు వెలుగుగా ఆయన గుర్తించాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగానికి మహిమగా ఆయన ప్రకటించబడ్డాడు. విశ్వసించిన ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ప్రభునందు మనం వెలుగై ఉన్నాము. పూర్వమందు చీకట్లో ఉన్న మనము ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము. చీకట్లో, పాపాంధకారమైన చీకట్లో జీవిస్తున్న మనకు ఆయన నక్షత్రం పోలికలో జన్మించాడు, మనకు వెలుగై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11లో చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆ పైన చెప్పాడు 9వ వచనంలో, వాడు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అనగా ఆ ఇంటి వరకు వారికి ముందుగా
నడిచే నక్షత్రము ఆ భూ సంబంధమైన లేక ఖగోళ సంబంధమైన నక్షత్రము పరసంబంధమైన నక్షత్రాన్ని వారికి చూపించింది. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి పరలోకం నుంచి తండ్రి చేత పంపబడిన నక్షత్రము, యాకోబులో ఉదయించిన నక్షత్రము. ఆయన రక్షకుడుగా, ఆయన రాజుగా, ఆయన వెలుగుగా, ఆయన మహిమ గలవాడుగా మనం ఎరిగిన వారమై, ఆయన ఎందు మనకు వెలుగును కలిగించిన నక్షత్రముగా గుర్తించిన వారమే, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించిన నక్షత్రముగా మనం జ్ఞాపకం చేసుకుని, మన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకు సమర్పించి, ఆయన హెచ్చించి ఘనపరచి, ఆయన పూజించి మన ఆరాధన తన దేవునికి అర్పించుదుము గాక.